ఈ సమయంలో ఈ రాత్రి మనకి దేవుని వాక్యాన్ని దేవుని సేవకులు అందిస్తారు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వచ్చిన మీకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. I feel privileged to be in your midst once again for the third year. ఇది 3వ సంవత్సరం. మొదటి సంవత్సరంలో క్రైస్తవుడు సేవ అనే అంశాన్ని బోధించడం జరిగింది. 2వ సంవత్సరంలో క్రైస్తవుడు శ్రమలు అనే అంశము బోధించాను. ఇది 3వ సంవత్సరం సంఘము సత్యవాక్యము అనే అంశాన్ని బోధించే అవకాశము భారము దేవుడు పెట్టాడు. మీకు ఇవ్వబడిన ఆ ప్రోగ్రామ్ షీట్లో మీరు చూస్తే నాకు ఒక విచిత్రమైన సంఘటన కనిపిస్తూ ఉంటుంది. ఈ 30 దినాలు మీరు నేర్చుకోబోతున్న అంశాల జాబితాలను చూస్తే ఒకటి నేను పరీక్షించాను. నేను సాధారణంగా కొంచెం ఎనాలిసిస్ కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటాను. మొదటి ప్రసంగం చివరి ప్రసంగాన్ని విడిచిపెడితే దేవుని కృప సంఘము ప్రవచనము అనే దాన్ని విడిచిపెడితే మొత్తం మీద 8 అంశాలు మీరు చూస్తారు. ఈ 8 అంశాల్లో 9 అంశాలు మీరు చూస్తారు. 9 అంశాల్లో మధ్య అంశమే నేను మాట్లాడబోయే అంశం. అదే సంఘము సత్యము. దేవుని కృప అనేది ఒక ప్రత్యేకమైన అంశము. దైవజనులు మాట్లాడారు, వెళ్ళిపోయారు. సంఘము ప్రవచనము అనేది ఒక ప్రత్యేకమైన అంశము. ప్రవచనము అంటే దేవుని వాక్యము అని కూడా వస్తుంది. ఆ రోజున ఆయన మీకు బోధిస్తారు. అయితే మిగతా 9 అంశాలు మీరు చూస్తే నేను ఈరోజు రేపు మాట్లాడబోయే అంశము సంఘము సత్యవాక్యము. విచిత్రం ఏమిటంటే ఈ అంశం మీదే పైన 4 కింద 4 ఆధారపడి ఉన్నవి. పైన 4 మొదటిది ఏమిటంటే సంఘము శిష్యరికము, తర్వాత సంఘము జయ జీవితము, సంఘము దేవుని సంకల్పము, సంఘము సాక్ష్యము, సంఘము కుటుంబము, సంఘము ప్రార్థనా విశ్వాసము, సంఘము సేవ, సంఘము సిద్ధపాటు. ఈ అంశాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే నేను ఇప్పుడు రేపు బోధించబోయే అంశం మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ అంశాలు నేను పరీక్షిస్తున్నప్పుడు ఇది నాకు తట్టింది. అంటే సంఘము సత్యవాక్యము అనే అంశము ఎంత స్పష్టంగా ఎంత వివరంగా మనం తెలుసుకోగలమో అప్పుడే శిష్యరికము గురించి అర్థమవుతుంది. అప్పుడే మరి జయ జీవితము గురించి అర్థమవుతుంది. అప్పుడే దేవుని సంకల్పము గురించి అర్థమవుతుంది. అప్పుడే సాక్ష్యపు జీవితము గురించి అర్థమవుతుంది. అప్పుడే కుటుంబ వ్యవస్థ గురించి అర్థమవుతుంది. అప్పుడే సిద్ధపాటు గురించి అర్థమవుతుంది. అప్పుడే సువార్త గురించి ప్రార్థనా విశ్వాసం గురించి అర్థమవుతుంది. అనగా సత్యవాక్యము అనే అంశము అసలు అన్ని అంశాలకే అంశము లాంటిది. ఇట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ఆల్ ద టాపిక్స్ అనవచ్చు. అంటే ప్రపంచములో క్రైస్తవత్వములో ఎవరు ఏ అంశాన్ని మాట్లాడినా అది దేని మీద ఆధారపడి ఉందంటే సత్యవాక్యము అనే అంశం మీదే ఆధారపడి ఉంది. వాక్యం యొక్క సత్యాన్ని అవగాహన చేసుకుంటే బైబిల్ గ్రంథములోని ఏ అంశమైనా సత్యంగానే వస్తుంది. వాక్య సత్యములోనే తేడా వస్తే ఏ అంశం మాట్లాడినా వాటిలో కూడా తేడా వస్తుంది. అందుచేత సంఘము
కీలకమైన అంశము మనకి ఈ 30 దినాల్లో ఉన్న అంశాల్లోకెల్లా. అందుచేత ఈ అంశాన్ని సిద్ధపడడానికి కూడా నాకు కొంత భయమే వేసింది. ఏం చెప్పాలో అనే తలంపుల్లో కొంత నాకు కష్టమైన పరిస్థితి ఎదురైంది ఈ అంశం కొరకు సిద్ధపడడానికి. వాస్తవానికి ఇది చాలా కష్టమైన అంశము కాబట్టి పూర్తిగా దేవుని మీదే ఆధారపడవలసి వచ్చింది. నా మట్టుకు నేను ఈ అంశాన్ని బోధించడం అంత సులువైన అంశము కాదు. దీనిని మీరే గ్రహించబోతున్నారు ఈ రాబోయే 1:15 నేను మిమ్మల్ని మనవి చేసేది ఏమిటంటే, చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని మీరు వినాలి. ఏమాత్రం బయటి శబ్దాలకు కొంత తడబడిన అంశాన్ని మిస్ అయిపోయే అవకాశము ఉంటుంది. ఈ అంశాన్ని 2 భాగాలుగా నేను మీకు బోధిస్తాను. మొదటి భాగములో థియరీ చెప్తాను, రెండో భాగంలో అన్వయింపు ప్రాక్టికాలిటీ చెప్తాను. అందుచేత థియరీని బాగా అర్థం చేసుకోవాలి, అప్పుడే అన్వయింపు అనేది అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా ఈ విశ్లేషణ థియరీ అనేది ఉంటుంది. అప్పుడే అవగాహన, అనుచరణ లేక అన్వయింపు, ప్రాక్టికాలిటీ అనేది మనం చూస్తాం. ముందుగా థియరీని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుచేత థియరీని ముందు బోధించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మనము అందరము కూడా ఆ పరిశుద్ధాత్ముని మీద ఆధారపడవలసిన అవసరత ఎంతైనా ఉంది. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘము, సత్యవాక్యము అనే అంశాన్ని కేవలం నీ పరిశుద్ధ లేఖముల నుంచే మేము తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇంతవరకు జరిగిపోయిన అంశాలు, జరగబోతున్న అంశాలు అన్నీ కూడా ఈ సత్యవాక్యం మీదే ఆధారపడి ఉన్నాయని మేము గుర్తిస్తున్నాము ప్రభువా. ఇదే మా సంఘానికి పునాది లాంటిది, ఇదే క్రైస్తవత్వానికి మూలము అని మేము గుర్తిస్తున్నాం. నీ పరిశుద్ధ లేఖనములో నుంచి నీ వాక్యానికి సంబంధించిన సత్యాన్ని మేమందరము మరి ఎక్కువగా తెలుసుకునే కృపని ఈ రాత్రి అనుగ్రహించండి. మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నింపండి. మీ ఆత్మశక్తి ద్వారానే ఈ అంశాన్ని మాట్లాడుకోవడానికి మీరు మాకు తగిన నడిపింపును అనుగ్రహించమని కోరుకుంటూ, నిన్నే స్తుతిస్తూ, నిన్నే గణపరుస్తూ, యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సంఘము, సత్యవాక్యము, దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో ముందుగా సంఘము గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత సత్యము గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ 2 సిద్ధాంతపరంగా కొన్ని మీకు తెలియజేసి అప్పుడు అన్వయింపులోనికి వస్తాం. ఇది చాలా కీలకమైంది. క్రైస్తవ సంఘ చరిత్రని మీరు చూస్తే 17వ శతాబ్దం వరకు సంఘము ఆరోగ్యకరంగానే ఉంది. అయితే 18వ శతాబ్దం నుంచి ఈ ప్రపంచంలో సంఘములోనికి దుర్బోధలు ప్రవేశించినాయి. దరిదాపు 1700 సంవత్సర కాలములు సంఘము చాలా ఆరోగ్యకరమైన వాక్యపు వాతావరణంలోనే పెరిగింది. అయితే 18వ శతాబ్దం నుంచి సంఘములోనికి అసత్యపు బోధలు లేక దుర్బోధలు ప్రవేశించి రకరకాల కొత్త సిద్ధాంతాలు, రకరకాల రీతిలో గందరగోళ పరిస్థితి ఈ ప్రపంచ క్రైస్తవ సంఘానికి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే, 21వ శతాబ్దంలో ఈ 2015వ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఈ గందరగోళ పరిస్థితి చాలా ఎక్కువైపోయింది. అంటే ద హైట్ ఆఫ్ ఖయాటిక్ సిచ్యువేషన్ అని అంటాం. ఈ గందరగోళ పరిస్థితి ఎంత ఎత్తుకు వెళ్ళిపోయిందంటే ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఎంత తీవ్ర స్థాయిలో ఈ రోజున సంఘం ఉందంటే, అసత్యం సత్యముగా చలామణి అవుతుంది,
సత్యము అసత్యంగా మిగిలిపోయిన పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నాం. ద ఫాల్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ట్రూత్, బట్ ద ట్రూత్ ఈజ్ ఫేడింగ్ అవే అన్నట్టుగా ఈ రోజున చూస్తున్నాం. అసత్యానికే మెజారిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది, సత్యము మైనారిటీ అయిపోయినట్టుగా ఉంది. ప్రజలు అసత్యాన్నే ఆహ్వానిస్తున్నారు, అసత్యాన్నే ఇష్టపడుతున్నారు, అసత్యాన్నే కోరుకుంటున్నారు. సత్యాన్ని పెద్దగా ప్రజలు ఇష్టపడడం లేదు. సత్యము పెద్దగా ప్రజల్ని ఆకర్షించే రీతిలో లేకుండా పోయింది. అందుచేత ఈ దినాల్లో మనం చూస్తే సత్యం ఎక్కడైతే బోధింపబడుతుందో అక్కడ సంఖ్య తక్కువగానే ఉంటుంది. అసత్యం ఎక్కడైతే ఎక్కువగా బోధింపబడుతుందో అక్కడ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే ఒక గుర్తు ఎంత గందరగోళ పరిస్థితిలోనికి సంఘం వెళ్ళిపోయిందో అన్నదానికి దీనికి మించిన ఉదాహరణ ఇంకోటి అవసరము లేదు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుచేత సంఘము గురించి మనం ఆలోచన చేయాలి, సత్యము గురించి ఆలోచన చేయాలి. తర్వాత దీని అన్వయింపు గురించి మనం వస్తాం. మనం చూస్తే సంఘాన్ని దేవుడు బైబిల్ గ్రంథములో కొన్ని పోలికలతో పోల్చాడు. సంఘము అనగా వధువుతో పోల్చాడు. యేసుక్రీస్తు ప్రభు వరుడు అనగా సంఘము పెండ్లి కుమార్తె, యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడు. ఇది ఒక పోలిక. రెండవ పోలిక, సంఘము ద్రాక్ష తీగె, యేసుక్రీస్తు ప్రభు ద్రాక్షవల్లి. మూడవ పోలిక, సంఘము గొర్రెల మంద, యేసుక్రీస్తు ప్రభు గొర్రెల కాపరి. నాలుగవ పోలిక, సంఘము రాజ్య నివాసులతో పోల్చబడింది, యేసుక్రీస్తు ప్రభు వారు రాజుగా పోల్చబడ్డారు. తర్వాత ఐదవ పోలిక, సంఘము కుటుంబంగా పోల్చబడింది, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిగా పోల్చబడ్డారు. ఆరవది, సంఘము దేవాలయముగా పోల్చబడింది, యేసుక్రీస్తు ప్రభు దాంట్లో ఆత్మస్వరూపుడైన దేవుడుగా ఉంటున్నాడు. ఏడవదిగా, సంఘము శరీరముతో పోల్చబడింది, యేసుక్రీస్తు ప్రభు శిరస్సుగా ఉన్నాడు. 7 రకాలైన పోలికలు సంఘానికి మనకు చూస్తున్నాం. మరి నాకు ముందు బోధించిన ప్రియ సేవకులు వాటిని మీకు తెలియజేసారో లేదో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు తెలియజేస్తే ఇది రిపీట్ అవుతుంది, వాళ్ళు తెలియజేయకపోతే మీకు కొత్తగా ఇది అనిపిస్తూ ఉంటుంది. అయితే సంఘం గురించి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సంఘము అనే దాని గురించి అర్థం చేసుకోకుండా మనము ఏది మాట్లాడినా దాని గురించి అవగాహన మనకి ఉండదు. శిష్యరికం గురించి మాట్లాడినా, జయ జీవితం గురించి మాట్లాడినా, దేవుని సంకల్పం గురించి మాట్లాడినా, సాక్ష్యము గురించి మాట్లాడినా, రాకడ గురించి మాట్లాడబోతున్నా, విశ్వాసము, ప్రార్థన, శ్రమల గురించి మాట్లాడబోతున్నా, స్వార్థ గురించి మాట్లాడబోతున్నా, కుటుంబం గురించి మాట్లాడబోతున్నా, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే సంఘం యొక్క నిర్వచనం మీదే ఆధారపడి ఉన్నాయి. సంఘం యొక్క నిర్వచనమే తెలియకపోతే వాటి గురించి ఎంత బోధించినా కన్ఫ్యూజన్గానే మనకుంటుంది. అందుచేత సంఘము అంటే పెండ్లి కుమార్తెని, సంఘం అంటే ద్రాక్ష తీగని, సంఘము అంటే గొర్రెల మందని, సంఘము అంటే దేవుని రాజ్య నివాసులని, సంఘము అంటే కుటుంబమని, సంఘం అంటే దేవుడు నివసించే దేవాలయమని, సంఘం అంటే ఒక శరీరముగా దేవుని వాక్యమే పోల్చింది. అందుచేత సంఘాన్ని ఆ కోణములో మనము అర్థం చేసుకోవాలి. అయితే ఈ సంఘము ఎవరు పునాదిగా ఉన్నారు? ఈ సంఘాన్ని ఎవరు ప్రారంభించారు? ఈ సంఘానికి బిల్డర్ ఎవరు? ఈ సంఘానికి ఆర్కిటెక్చర్ ఎవరు? ఈ సంఘానికి ఫౌండేషన్ ఎవరు అని అంటే అన్నీ కలిపి యేసుక్రీస్తు ప్రభువారే ఉంటారు. అదే విషయాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఒక్కసారి ఆ వాక్యాన్ని తప్పనిసరిగా మనం చూడాలి. క్రొత్త నిబంధన గ్రంథములో సంఘము అనే పదము మొట్టమొదటిసారిగా వాడబడింది మత్తయి సువార్త 16:18లో. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను.
పరలోక రాజ్యపు యొక్క చాలమ్మా. ఈ ఒక్క వచనములో ఎన్నో విషయాలు మనం గ్రహించాలి. నువ్వు పేతురువు అని అన్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ అనగా అక్కడ సత్యము అనేది మనం అర్థం చేసుకోవాలి. బండ అనగా సత్యము. ఈ సత్యము మీద నా సంఘమును కడుతాను. అంటే సంఘము కట్టబడింది సత్యము మీద. సంఘమును కట్టేవాడు యేసుక్రీస్తు ప్రభు. సంఘము నా సంఘము అన్నాడు, అది యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించింది. ఓనరు ప్రొప్రైటరు యేసుక్రీస్తు ప్రభువే, బిల్డరు యేసుక్రీస్తు ప్రభువే, ఆర్కిటెక్చరు యేసుక్రీస్తు ప్రభువే. ఆర్కిటెక్చరు ఏం చెప్తారంటే, ఒక బిల్డింగ్ని, ఒక అపార్ట్మెంట్ని కట్టినప్పుడు ఆర్కిటెక్చర్లు, ఈ ఇంజనీర్లు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంత మ్యాసివ్ బిల్డింగ్ కట్టాలంటే ఆ స్థలము ఎటువంటి స్థలమై ఉండాలో కూడా వాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు కడుతున్న ఈ సంఘానికి స్థలము నిర్ణయించిన వాడు ఆయనే. ఎక్కడ ఈ సంఘాన్ని కడుతున్నాడంటే భూమి మీదే కడుతున్నాడు. ఆర్కిటెక్చర్గా ఉన్న యేసుక్రీస్తు ప్రభు కడుతున్న సంఘము స్థలము ఎక్కడంటే భూమి మీదే ఉంటుంది. పరలోకములో సంఘము అనేది ఉండదు, భూమి మీదే సంఘము అనేది ఉంటుంది. ఈ సంఘానికి ఆర్కిటెక్చర్ స్థలాన్ని సిద్ధపరిచాడు, ఆర్కిటెక్చర్ ప్లాన్ కూడా ఇచ్చాడు. ఈ సంఘానికి కావలసిన ప్రణాళిక ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభువే. ఈ సంఘము కట్టడానికి మెటీరియల్స్ని సిద్ధము చేసింది యేసుక్రీస్తు ప్రభువే. ఈ సంఘానికి మెటీరియల్స్, పదార్థాలు ఎవరు? మీరు, నేనే పదార్థాలని. ప్లాన్ ఇచ్చింది ఆయనే, పదార్థాలుగా సిద్ధపరిచింది ఆయనే. మనల్ని తన శిలువ రక్తములో కొనుక్కొని విమోచించుకొని పదార్థాలుగా చేసుకున్నవాడు ఆయనే. ఈ సంఘానికి ఓనరు, ప్రొప్రైటర్ కూడా ఆయనే. చూసారా, సంఘము గురించి మాట్లాడింది ఆయనే, సంఘాన్ని స్థాపిస్తుంది ఆయనే, సంఘాన్ని కొనసాగించేది ఆయనే, సంఘానికి పునాది ఆయనే, సంఘానికి ఆర్కిటెక్చరు ఆయనే, సంఘానికి ప్రణాళిక ఆయనే, సంఘానికి పదార్థాలు సిద్ధపరిచిన వాడు ఆయనే, సంఘపు పనిని ముగించేవాడు ఆయనే, సంఘాన్ని పని ముగించి పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయేవాడు ఆయనే. అయితే పరలోకంలో సంఘం అనే నామము అక్కడ ఉండవలసిన అవసరం లేదు అని గుర్తించాలి. పాత నిబంధన గ్రంథములో సంఘము అనేది ఎక్కడా మనకి కనిపించదు. పాత నిబంధన గ్రంథములో మందిరము అనేది మనం చూస్తాం, క్రొత్త నిబంధన గ్రంథములో సంఘము అనేది చూస్తాం. అందుచేత పాత నిబంధన భక్తులకి, క్రొత్త నిబంధన విశ్వాసులుగా ఉంటున్న మనకి చాలా వ్యత్యాసం ఉంది. మనము దావీదు కంటే ఆధిక్యత కలిగిన వాళ్ళమి, మోషే కంటే ఆధిక్యత కలిగిన వాళ్ళమి, యెహోషువ కంటే ఆధిక్యత కలిగిన వాళ్ళమి. చెప్పాలంటే పాత నిబంధన గ్రంథములో ఉన్న పెద్ద పెద్ద భక్తులు, దానియేలు, ఇటువంటి యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు లాంటి ప్రవక్తలు, పరిశుద్ధులు, వీళ్ళందరికన్నా మనము చాలా శ్రేష్టమైన వాళ్ళమి. దేవుడు మనకి చాలా గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఏంటి దేవుడిచ్చిన ఆధిక్యత అంటే, సంఘము అనేది పాత నిబంధన గ్రంథంలో మర్మంగా ఉంది. కేవలం క్రొత్త నిబంధన గ్రంథంలోనే ఈ మర్మాన్ని దేవుడు మనకి తెలియజేశాడు. ఏదైతే పాత నిబంధన భక్తులకి మర్మంగా ఉందో దానిని క్రొత్త నిబంధన భక్తులుగా, విశ్వాసులుగా ఉన్న మనకి దేవుడు విశదపరిచాడు, వివరించాడు. అందుచేత వారికన్నా శ్రేష్టమైన వాళ్ళమి, ఆధిక్యత కలిగిన వాళ్ళమి ఎవరమంటే క్రొత్త నిబంధన కాలంలో ఉంటున్న విశ్వాసులుగా ఉంటున్న మీరు, నేను అనే విషయాన్ని గుర్తించారు. We are the most privileged people compared to the Old Testament saints. ఎందుకంటే సంఘము గురించి వాళ్ళకి మర్మము, అది మనకి మర్మము కాదు, ఇది విప్పబడిన సత్యము అని గుర్తిస్తాం. ఈ విషయాలు మనం తెలుసుకుంటేనే క్రైస్తవత్వములో ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది, సంఘము గురించి ప్రత్యేకత అర్థమవుతుంది. దేవుడు స్థాపించిన వ్యవస్థలు బైబిల్ గ్రంథంలో 3 ఉన్నాయి. మొదటి వ్యవస్థ వివాహ వ్యవస్థని స్థాపించాడు. రెండవ వ్యవస్థ దేశములు అనే వ్యవస్థని స్థాపించాడు. మూడవ వ్యవస్థ ఆయన స్థాపించింది సంఘము అనే వ్యవస్థ. ఆ 2 వ్యవస్థలు పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. క్రొత్త నిబంధన గ్రంథంలో కనిపించే వ్యవస్థ ఒకే ఒక వ్యవస్థ, అదే సంఘము అనే వ్యవస్థ. ఈ సంఘము అనే వ్యవస్థ గురించి దేవుడు ఏ విషయాన్ని తెలియజేశాడో మనం చూస్తే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో సంఘము గురించి దేవుడు కలిగి ఉన్న ప్రణాళికని మనము తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి.
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. సంఘము విషయంలో త్రిత్వము యొక్క పనిని మనం చూస్తాం. సంఘము స్థాపించడములో తండ్రి అయిన దేవుడు నిత్యత్వములోనే ప్రణాళిక కలిగి ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము ద్వారా ఆ ప్రణాళిక నెరవేరింది. పరిశుద్ధాత్ముని ద్వారా ఆ సంఘము నడిపించబడుతుంది. చాలా జాగ్రత్తగా ఈ మాటని గమనించండి. తండ్రి అయిన దేవుడు నిత్యత్వములో సంఘము గురించి ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా ఆ సంఘము స్థాపించబడింది. పరిశుద్ధాత్ముని ద్వారా ఆ సంఘము నడిపించబడుతుంది. చూసారా, తండ్రి ప్రణాళిక కలిగి ఉన్నాడు, కుమారుడు ఆ ప్రణాళికని నెరవేర్చి స్థాపించాడు, పరిశుద్ధాత్ముడు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అంటే సంఘం యొక్క స్థాపనలో కానీ, సంఘము గురించైన ఆలోచన ప్రణాళికల్లో కానీ, సంఘాన్ని నడిపించే విషయంలో కానీ త్రిత్వము ఏకత్వము కలిగి ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తాం. తండ్రి పాత్ర ఉంది, కుమారుని పాత్ర ఉంది, పరిశుద్ధాత్ముని పాత్ర ఉంది. త్రియేక దేవుడు కలిసి ఈ సంఘము గురించి ఆలోచన చేసి ఈ సంఘాన్ని స్థాపించి ప్రస్తుతం ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుచేత స్నేహితులారా, సంఘము చాలా అద్వితీయమైన వ్యవస్థ. ఇది చాలా విలువైన వ్యవస్థ. ఇది ఒకే ఒక వ్యవస్థ, యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్థాపించబడి నడిపించబడుతున్న వ్యవస్థ. దేవుడు భూమి మీద ఏది చెయ్యాలన్నా సంఘము ద్వారానే జరిగిస్తాడు. వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ టు అకంప్లిష్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ ఎర్త్, గాడ్ విల్ డూ ఇట్ ఓన్లీ అండ్ ఓన్లీ త్రూ ద చర్చ్. సంఘము వెలుపల దేవుడు చేసే పని ఏమీ లేదు. ఆయన ఈ భూ ప్రపంచంలో లేక ఈ విశ్వంలోనే దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకుంటే సంఘము ద్వారానే జరిగిస్తాడు. సంఘము అంటే మనము అని అర్థం చేసుకోవాలి. సంఘము అంటే అసెంబ్లీ ఆఫ్ గాడ్స్ పీపుల్ అన్నమాట. దేవుని ప్రజల యొక్క సమూహమే సంఘం. అనగా దేవుడు ఈ ప్రపంచంలో ఏది చెయ్యాలని అనుకున్నా సంఘముగా ఉన్న దేవుని ప్రజల సమూహముగా ఉన్న మన ద్వారానే జరిగిస్తాడు. దేవుడు రాజకీయ వ్యవస్థని వాడుకోడు, శాస్త్ర సాంకేతిక వ్యవస్థని వాడుకోడు, దేవుడు ఇంటలెక్చువల్స్ని వాడుకోడు. దేవుడు ఈ ప్రపంచంలో ఏది చేయాలన్నా సంఘము అని తను స్థాపించుకున్న, తను నడిపించుకుంటున్న, తను ఒకరోజు ముగించబోయే ఈ సంఘం అనే వ్యవస్థ ద్వారా మాత్రమే దేవుడు ఏ పనినైనా చేయించుకుంటాడు. సంఘములు వెలుపల దేవుడు పని చేయడు. సంఘము అంత అద్వితీయమైన వ్యవస్థగా మనము గుర్తించాలి స్నేహితులారా. అందుచేత ఇటువంటి సంఘానికి దేవుడు గొప్ప బాధ్యతని అప్పగించాడు. ఇప్పుడు సంఘం యొక్క పోలికలు మీకు తెలిసినవి, సంఘం యొక్క నిర్వచనం మీకు తెలిసింది. పాత నిబంధన కాలానికి క్రొత్త నిబంధన కాలానికి సంఘం అంటే ఏంటో విశిష్టత ఆధిక్యత తెలిసింది. పాత నిబంధన భక్తులకి ఏమీ తెలియదు. క్రొత్త నిబంధన కాలంలో ఉంటున్న మనకే ఇది మర్మముగా కాదు, ఇది తెలియబడిన సత్యముగా ఉంది. అందుచేత వారికన్నా మనమే భాగ్యవంతులమని గుర్తించాలి. ఈ సంఘము స్థాపించడం కొరకే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడని గుర్తించాలి. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టింది ఒక దేశాన్ని స్థాపించడానికి కాదు, ఒక సంస్థని స్థాపించడానికి కాదు, ఒక డినామినేషన్ స్థాపించడానికి కాదు. ఆయన ప్రాణం పెట్టింది సంఘాన్ని స్థాపించడానికి అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. హీ డైడ్ ఆన్ ద క్రాస్ టు ఎస్టాబ్లిష్ ఎ చర్చ్, నాట్ ఎ డినామినేషన్, నాట్ ఎ సొసైటీ, నాట్ ఎన్ ఆర్గనైజేషన్. హీ డైడ్ ఆన్ ద క్రాస్ టు ఎస్టాబ్లిష్ టు స్టార్ట్ ఎ చర్చ్. సంఘము గురించే ప్రాణం పెట్టాడు, ఆర్గనైజేషన్ల గురించి కాదు, సొసైటీల గురించి కాదు. ఇవన్నీ మనం పెట్టుకున్నవి, యేసు పెట్టింది కాదు. అందుచేత ఈ సంఘానికి ఎంత విలువ ఉంటున్నప్పుడు స్నేహితులారా, ఈ సంఘానికి దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు.
యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో పరిచర్య చేశారు. చాలా జాగ్రత్తగా ఈ మాటను ఆలకించాలి. ఆయన ఈ లోకంలో పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలే. భౌతిక శరీరముతో 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఆయన సేవ చేశారు, సిలువలో ప్రాణం పెట్టారు, పునరుద్ధానం చెందారు, ఆరోహణమైపోయి పరలోకానికి వెళ్ళిపోయారు. 3.5 సంవత్సరాలు భౌతిక శరీరముతో సేవ చేశారు. పరలోకానికి వెళ్ళిపోయిన ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆధ్యాత్మిక శరీరమైన సంఘముతో ఇప్పుడు సేవని కొనసాగిస్తూ ఉన్నాడు. వాట్ జీసస్ డిడ్ with his physical body for 3.5 years, he is continuing the same work by his spiritual body, which we call it as the church. భౌతిక శరీరముతో 3.5 సంవత్సరాలు సేవ చేసిన యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఆధ్యాత్మిక శరీరమైన సంఘము ద్వారా ఆ సేవను ఏం చేస్తున్నాడు? కొనసాగిస్తున్నాడు. ఇదే విషయాన్ని అపోస్తలుల కార్యం 1-2 వచనాల్లో మీరు చూస్తారు. ఏదైతే యేసుక్రీస్తు ప్రభు ప్రారంభించి ఆయన కొనసాగించి ముగించాడో అదే పనిని ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? కొనసాగిస్తుంది. ఆ మాటకు వస్తే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో జరిగిన సంఘటన మీరు తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము పెంతెకోస్తు పండుగ. ఆ రోజున జరిగిన విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత ఈ భూప్రపంచం మీదకి మొట్టమొదటిసారిగా వచ్చింది. అయితే పెంతెకోస్తు దినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పరిశుద్ధాత్ముడు దిగి రావడం కాదు. పెంతెకోస్తు దినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సంఘము స్థాపించబడింది. దట్ వాజ్ ద స్పెషాలిటీ, దట్ వాజ్ ద యూనిక్నెస్ ఆఫ్ ద పెంటెకోస్ట్. పెంతెకోస్తు దినమున ప్రత్యేకత ఏమిటంటే సంఘము స్థాపించబడింది. ఎలా స్థాపించబడిందంటే పరిశుద్ధాత్మని ప్రత్యక్షత ద్వారా స్థాపించబడింది అని చెప్తాం. కానీ ఆ దినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ద చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ జెరూసలేం. అది పెంతెకోస్తు పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే తన భౌతిక శరీరముతో 3.5 సంవత్సరాలు చేసి ముగించి పరలోకానికి వెళ్ళిపోయాడో ఇప్పుడు దానినే ఈ ఆధ్యాత్మిక శరీరముగా ఉన్న ఈ సంఘం ఏం చేయాలి? కొనసాగుతూ ఉండాలి. ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దేర్ ఈజ్ నో విజన్, దేర్ ఈజ్ నో మిషన్ సపరేట్లీ ఫర్ ద చర్చ్ ఎక్సెప్ట్ ద విజన్ అండ్ ఎక్సెప్ట్ ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘానికి ప్రత్యేకమైన దర్శనం అంటూ ఏమీ లేదు. సంఘానికి ప్రత్యేకమైన పనంటూ ఏమీ లేదు. సంఘానికి ప్రత్యేకమైన దర్శనము కానీ పని కానీ యేసుకు కలిగిన దర్శనమే సంఘము కలిగి ఉండాలి. యేసు చేసిన పని సంఘము చెయ్యాలి. ఇంకొక ప్రత్యేకమైన దర్శనము కానీ ఇంకో ప్రత్యేకమైన పని కానీ సంఘానికి లేదు. ఇఫ్ ద చర్చ్ ఈస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ విజన్ దాన్ జీసస్ క్రైస్ట్, if the church is having a different mission than Jesus Christ, it is not at all a church, it is something else. యేసుక్రీస్తు కలిగిన దర్శనము కాకుండా, యేసుక్రీస్తు కలిగిన మిషన్ కాకుండా సంఘానికి వేరే విజన్ ఉన్నా, సంఘానికి వేరే మిషన్ ఉన్నా అది సంఘము కాదు. ఏంటో నాకు తెలియదు, బైబిల్లో దాని గురించి వ్రాయలేదు. సంఘము కలిగి ఉండవలసిన విజన్, సంఘము కలిగి ఉండవలసిన మిషన్ ఏదై ఉండాలంటే యేసు విజనే సంఘం విజన్, యేసు మిషనే సంఘం మిషన్. దీనికి మించి సంఘానికి ఎక్స్ట్రా కొత్తది ఇంకోటి ఏమీ లేదు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ 2000 సంవత్సరాల్లో సంఘం యొక్క విజన్ మారిపోయింది, సంఘం యొక్క మిషన్ మారిపోయింది. యేసు ఎందు నిమిత్తమైతే ఈ భూప్రపంచానికి వచ్చి తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడో ఈ సంఘం ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు ఈ రోజుని ఈ సంఘము కలిగి ఉందా అంటే కలిగి లేదు అనే చెప్పాలి. మనము కలిగి లేదని చెప్పాలి. అందుకనే ప్రియమైన స్నేహితులారా, సంఘము అంటే ఇంత గొప్ప సత్యము ఉంది అని దయచేసి అర్థం చేసుకోవాలి. లేకపోతే సంఘముతో ముడిపడి ఉన్న సత్యవాక్యం అంటే మనకేమీ అర్థం కాదు. సంఘముతో ముడిపడి ఉన్న శిష్యరికాన్ని అర్థం చేసుకోలేము, సాక్ష్యపు జీవితాన్ని అర్థం చేసుకోలేము, ఆ జై జీవితము దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోలేము. సంఘం గురించి అవగాహన లేకుండా మనం ఏది మాట్లాడుకున్నా అదంతా థియరీగానే ఉంటుంది, కానీ ప్రాక్టికాలిటీ ఎప్పుడూ మనకు తెలియదు. సంఘము అర్థమైతేనే తప్ప
మన ఆధ్యాత్మిక జీవితంలో సంఘానికి దేవుడు అప్పగించిన పని అనగా విశ్వాసులుగా మనము కలిగి ఉండవలసిన పని గురించి ఆ బాధ్యత మనకు అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే ఎప్పుడూ అర్థం కాదు. తీరిలోనే బతికేస్తుంది ఈ క్రైస్తవత్వము. అన్వయింపు అనేది క్రైస్తవత్వానికి ఉండదు. సంఘము గురించి ఇది మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సంఘం గురించి దేవుడు ఇంకొక వచనాన్ని రాయించాడు. చూద్దాం. తిమోతికు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. అయినను ఆలస్యము చేసిన ఎడల నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అంటే సంఘము ఏమై ఉన్నదో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. సంఘము ఏమిటంటే సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. సంఘము సత్యానికి మూలము కాదు, సంఘము సత్యానికి ఆధారము స్తంభమై ఉంది. ఈ మాటని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉంది. సంఘము సత్యానికి మూలము కాదు. ద చర్చ్ ఈజ్ నాట్ ది సోర్స్ ఫర్ ట్రూత్, చర్చ్ ఈజ్ ద బేస్ ఫర్ ద ట్రూత్. అనగా దాని అర్థం ఏంటంటే సత్యము యేసుక్రీస్తు ప్రభులో ఉంది. యేసుక్రీస్తు ప్రభువే సత్యము. ఆ సత్యాన్ని సంఘం ఏం చేస్తుంది? ఆ సత్యానికి సంఘము స్తంభముగా, ఇంకోటి ఆధారముగా ఉంటుంది. అందుచేత సంఘము చెప్పేదంతా కూడా సత్యము కాదు. సత్యము ఏమై ఉందంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే సత్యము. ఆ సత్యాన్ని సంఘం ఏం చేస్తుంది? ఆధారంగా చూపిస్తుంది. ఆ సత్యముకి సంఘము స్తంభముగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏమిటంటే సంఘానికి కొత్త సత్యం అంటూ ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు ఏ బోధలైతే చేశారో, యేసుక్రీస్తు ప్రభు ఏమైతే అయ్యున్నాడో అదే సంఘానికి ఆధారము, అదే సత్యమై ఉంది. సంఘం ఏది చెప్పినా సత్యం అవ్వదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిందే సత్యం. సంఘం ఏది పడితే అది చెబితే సత్యం అవ్వదు. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే బోధించారో అదే సత్యం అవుతుంది. అంటే ఈ సంఘము స్తంభముగా ఆధారముగా ఉంది అని అంటే అర్థం ఏమిటంటే సంఘము సత్యాన్ని కాపాడాలి, సంఘము సత్యాన్ని బోధించాలి. మూడవది, సంఘము సత్యాన్ని వ్యాపింప చెయ్యాలి. సంఘము యొక్క పని ఇదే. సత్యానికి మూలము సంఘము కాదు. తెలిసిన సత్యాన్ని సంఘము బోధిస్తుంది, తెలిసిన సత్యాన్ని సంఘము కాపాడుతుంది, తెలిసిన సత్యాన్ని సంఘము వ్యాపింప చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ 3 మాటలు అర్థం చేసుకోండి. ద చర్చ్ ప్రీచెస్ ద ట్రూత్, ద చర్చ్ ప్రిజర్వ్స్ ద ట్రూత్, ద చర్చ్ రేడియేట్స్ ద ట్రూత్. సంఘము ఈ సత్యాన్ని బోధిస్తుంది లోకానికి. సంఘము ఈ సత్యము నీరు గారకుండా ఈ సత్యాన్ని సంఘము కాపాడుతూ ఉంది. ఈ సంఘము ఈ సత్యాన్ని ప్రపంచానికి వ్యాపింప చేస్తుంది. ఈ సంఘానికి సత్యం ఎక్కడి నుంచి వచ్చింది? సంఘములోంచి పుట్టుకు వచ్చిందా? కాదు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ సత్యము సంఘానికి అందింది. మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. ద చర్చ్ రిసీవ్డ్ ద ట్రూత్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. Therefore the church has to preach the truth to the world. Therefore the church has to preserve the truth. Therefore the church has to radiate the truth to the world. ఎందుకంటే సంఘం ఈ సత్యాన్ని ఎక్కడి నుంచి పొందింది? యేసుక్రీస్తు ప్రభువు నుంచే పొందింది. సంఘానికి సత్యాన్ని పొందడానికి ఇంకొక ఆధారం ఏమీ లేదు. యేసుక్రీస్తు మినహాయించి సంఘానికి సత్యము తెలిసే అవకాశం ఇంకోటి లేదు. Except Jesus Christ, the church can never know the truth. So whatever the truth the church knows is obtained only from Jesus Christ.
సంఘానికి తెలిసిన సత్యము అనగా ఈ వాక్యం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు మూలంగానే వచ్చింది. అందుకనే యేసయ్య అంటాడు, నేనే సత్యము అని అన్నాడు. ఈ విశ్వంలో సత్యం అంటూ ఏదైనా ఉందంటే ఆ సత్యానికి మూలం ఎవరు? యేసయ్యే. ఆ సత్యాన్ని సంఘము లోకానికి బోధిస్తుంది. ఆ సత్యాన్ని సంఘము కాపాడుతూ ఉంది. ఆ సత్యము సంఘము లోకానికి వ్యాపింపచేస్తుంది. అందుచేత స్నేహితులారా, సంఘము సత్యము అనగా ఈ సత్యము యేసుక్రీస్తు ప్రభు నుంచే పొందింది అని అర్థం చేసుకోవాలి. దాన్నే పౌలు తిమోతికి రాస్తూ తన పాస్టరల్ ఎపిసిల్స్లో అంటున్నాడు, ఇదిగో ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది. ఎక్కడి నుంచి వచ్చింది సత్యము? యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది సత్యము. ఆయనే సత్యమై ఉన్నాడు. ఆ సత్యానికి ఈ సంఘం ఎలా ఉండాలి? స్తంభంగా ఉండాలి. ఆ సత్యానికి ఈ సంఘం ఎలా ఉండాలి? ఆధారమై ఉండాలి. మనం ప్రశ్నించుకోవాలి, దేవుడు ఈ లోకములో నమ్ముకున్న వ్యవస్థ ఒకే ఒకటి. దేవుడు ఈ ప్రపంచంలో నమ్ముకున్న వ్యవస్థ ఒకే ఒకటి, సంఘం. సంఘం మించి ఆయనకి ఇంకోటి ఏమీ ఈ లోకంలో లేదు. సంఘం అంటే మనమే. ఆయన మన మీద ఆధారపడ్డాడు. సత్యం కోసం మన మీద ఆధారపడ్డాడు. సత్యం కోసం మనల్నే వాడుకుంటున్నాడు. సత్యాన్ని ఆయన మనకే ఇచ్చాడు. అందుచేత సంఘంగా ఉన్న మనము ఈ సత్యాన్ని బోధించాలి. సంఘంగా ఉన్న మనము ఈ సత్యాన్ని కాపాడాలి. సంఘంగా ఉన్న మనము ఈ సత్యాన్ని ఏం చేయాలి? ట్రాన్స్మిట్ చేయాలి, వ్యాపింప చేయాలి. మనమే ఈ సత్యాన్ని బోధించకపోతే, మనమే ఈ సత్యాన్ని కాపాడకపోతే, మనమే ఈ సత్యాన్ని ట్రాన్స్మిట్ చేయకపోతే, ఈ ప్రపంచంలో సంఘంగా మనల్ని స్థాపించి ఈ సంఘం మీద ఆధారపడిన దేవునికి ఇంకొక అవకాశము లేదు. ఒక మాటను అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉదయకాల సమయంలో జగన్నాయకపురంలో ఈ మాట చెప్పాను. ఆ మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో 2 కోణములు ఉంటాయి. దీనిని మనము సమతుల్యతతో చూడాలి. వీ మస్ట్ బ్యాలెన్స్ ద ట్రూత్ ఇన్ ద బైబిల్. ఏంటి అంటే, దేవుడు తన కార్యములను ఆయన చేసుకుంటూ పోతాడు. దాని విషయమే మనం దేవునికి సలహాలు ఇవ్వాల్సిన అవసరము లేదు. అలాగే దేవుడు సంఘంగా, విశ్వాసిగా మనకి కొన్ని కార్యాలు, బాధ్యతలు ఇచ్చాడు. అవి మనం చేసుకుంటూ పోవాలి. దేవుడు చేసుకున్నవి ఆయన చేసుకుంటూ వెళ్తాడు. మనము చేయవలసినవి మనము చేసుకుంటూ వెళ్ళాలి. బైబిల్ వన్ సైడెడ్ కాదు, బోత్ సైడెడ్ అని గుర్తుంచుకోవాలి. బోత్ సైడెడ్ అని గుర్తుంచుకోవాలి. బైబిల్లో 2 ఉన్నాయి. ఒకటి వాగ్దానము, రెండవది ఏంటి? ఆజ్ఞలు. వాగ్దానం అంటే దేవుడు చేసేవి, ఆజ్ఞలు అంటే మనం చేసేవి. మనం చేయవలసింది మనం చేద్దాం, ఆయన చేయవలసింది ఆయన చేసుకుంటాడు. సత్యము సమతుల్యతతో ఉండాలి. సత్యం ఆ విధంగా బ్యాలెన్స్ చేయబడుతుంది. దేవుడే చేసుకుంటాడంటే ఇంక సంఘం ఎందుకు? దేవుడే చేసుకుంటాడంటే ఈ బోధలు ఎందుకు? దేవుడే చేసుకుంటాడంటే ఈ బైబిల్ ఎందుకు? దేవుడే చేసుకుంటాడంటే మీరు నేను ఎందుకు? మనం ఉండవలసిన పని లేదు. దేవుడే చేసుకుంటాడు. కానీ ఎవరి ద్వారా చేసుకుంటాడు? మన ద్వారానే జరిగిస్తాడు. జాన్ విస్లీ 17వ శతాబ్దంలో ఒక అద్భుతమైన మాట అన్నాడు. గొప్ప సంస్కర్త ఆయన, రిఫార్మర్. ఆ జాన్ విస్లీ గారు అంటారు, గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మ్యాన్, బట్ మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్ అంటాడు. దాని అర్థం ఏంటంటే, మనిషి లేకుండా ఈ భూమి మీద దేవుడు ఏదీ చెయ్యడం లేదు. చెయ్యలేక కాదు, చెయ్యడం లేదు. మరొకసారి అర్థం చేసుకోండి. మనిషి లేకుండా దేవుడు ఈ భూమి మీద ఏదీ చెయ్యడం లేదు. చెయ్యలేక కాదు, కానీ దేవుడు మనిషిని వాడుకుంటున్నాడు. రెండవది, దేవుడు లేకుండా మనిషి ఏదీ చెయ్యలేడు. మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్, బట్ గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మ్యాన్. అక్కడ విల్ నాట్ అని వస్తుంది, ఇక్కడ కెనాట్ అని వస్తుంది. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో దేవుడు ఏది చేసినా మనిషినే వాడుకున్నాడు. నోవహుని వాడుకున్నాడు జల ప్రళయంలో నుంచి ఒక సంతతిని తీసుకుని రావడానికి. అబ్రహాముని వాడుకున్నాడు ఒక ఇజ్రాయేలు జనాంగాన్ని తీసుకురావడానికి. మోషేని వాడుకున్నాడు ఒక విమోచకుడుగా ఇజ్రాయేలు ప్రజలకి. సమూయేలుని వాడుకున్నాడు ఒక రాజుని అభిషేకించడానికి. దావీదుని వాడుకున్నాడు ఒక దావీదు సామ్రాజ్యాన్ని స్థాపించడానికి.
ఒక యెహోషువని వాడుకున్నాడు కానానులోనికి తీసుకుని వెళ్ళడానికి. ఒక యెషయాని వాడుకున్నాడు 52 సంవత్సరాలు ప్రవచించడానికి. ఒక ఇర్మియాని వాడుకున్నాడు 40 సంవత్సరాలు ప్రవచించడానికి. ఒక దానియేలుని వాడుకున్నాడు 3 సామ్రాజ్యాల్లో ప్రధానమంత్రుల్లో ముఖ్యుడిగా ఉండడానికి. ఒక మనిషిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుని దేవుడు వాడుకున్నాడు, రక్షకుని భూమి మీదకి మనిషిగానే తీసుకుని వచ్చాడు. అదే సమయంలో ఆయన దేవుడు, ఆయన దైవ మానవుడు. ఒక పేతురుని వాడుకున్నాడు, ఒక పౌలుని వాడుకున్నాడు ప్రపంచ సువార్థికునిగా. ఈ 2000 సంవత్సర కాలంలో కూడా క్రైస్తవ చరిత్రలో దేవుడు మనుషులనే వాడుకున్నాడు. ఒక సెయింట్ అగస్టిన్ని వాడుకున్నాడు, ఒక మార్టిన్ లూథర్ని వాడుకున్నాడు, ఒక జాన్ వెస్లీని వాడుకున్నాడు, ఒక బిల్లీ గ్రహాంను వాడుకున్నాడు. ఈరోజు నా దేవుడు ఒక మనిషినే వాడుకుంటాడు. మనిషి లేకుండా దేవుడు చెయ్యలేడంటే చేస్తాడు, కానీ దేవుడు చేయడం లేదు. ఇది బైబిల్ సారాంశం. దేవుడు చేసుకుంటాడులే, నేను ఖాళీగా కూర్చొని నా మట్టుకు నేను జీవిస్తానంటే ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ క్రిస్టియానిటీ. ఇంకో మాట కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు బలవంతంగా ఎవరిని వాడుకోడు. ఒక మనిషిని వాడుకోవాలంటే దేవుని టర్మ్స్ అండ్ కండిషన్స్కి వచ్చే వరకు ఆ మనిషిని వాడుకోడు. మీకు తెలుసా, ఇజ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళాలి, కానీ 30 సంవత్సరాలు ఎక్స్ట్రా దేవుడు తీసుకున్నాడు. 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళాలి. ఇది దేవుడిచ్చిన వాగ్దానం పితరులకి. కానీ 430 సంవత్సరాల వరకు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని కానానుకు తీసుకుని వెళ్ళలేదు. ఎందుకు 30 సంవత్సరాలు ఎక్స్ట్రా అంటే ఆ 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుడు ఒక మనిషి కొరకు సిద్ధపాటుగా. ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి కానానులోనికి తీసుకెళ్ళడానికి 2 సంవత్సరాలు చాలు, మ్యాక్సిమం ఎక్కువైతే. కానీ 40 సంవత్సరాలు తీసుకున్నాడు, 38 సంవత్సరాలు ఎక్స్ట్రా తీసుకున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు అవిధేయతను బట్టి 38 సంవత్సరాలు ఎక్స్ట్రా తీసుకున్నాడు. వాస్తవానికి అంత అవసరం లేదు, తక్కువ టైంలో ఆయన తీసుకుని వెళ్ళేవాడు. అందుకని ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు చేసేవి, ఆజ్ఞలు ఉన్నాయి, మనం చేసేవి దేవుడు ఎప్పుడు చేయడం, ఆయన చేసేవి మనం చేయమని ఎప్పుడు అనడం. ఇది జ్ఞాపకం చేసుకో. సత్యము సమతుల్యతతో ఉంటుంది ఈ బైబిల్ గ్రంథంలో. ఈ సత్యాన్ని సంఘానికి ఇచ్చి ఈ సంఘమును ఏమన్నాడు, సత్యమునకు స్తంభమును ఆధారమునే ఉండమన్నాడు. అంటే ఈ సంఘము చేయవలసిన పని, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్ ఈస్ టు ప్రిజర్వ్ ద ట్రూత్, to propagate the truth and to preach the truth. అర్థమైందా? సంఘానికి లోకములో దేవుడిచ్చిన పని ఒకే ఒకటి, టు preach the truth, to preserve the truth and to propagate the truth. దీనికి మించి ఇంకో పని ఏమీ లేదు. అందుకొరకే సంఘాన్ని ఉంచాడు. సంఘము ద్వారానే స్వార్థీకరణ జరగాలి. సంఘం అంటే విశ్వాసుల సమూహం. సంఘము ద్వారానే సత్యము కాపాడబడాలి, సంఘము ద్వారానే సత్యము బోధించబడాలి. సంఘము ఎడల దేవుడు ఇటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుచేత ప్రియమైన స్నేహితులారా, సంఘము ఏ విధంగా ఉందంటే, ఆ సంఘము ఏ సంఘం అంటే ఆ సంఘము ఏ సంఘం? అది యేసు పునాదిగా ఉన్న సంఘము, యేసు కట్టిన సంఘము, యేసు కడుతున్న సంఘము, యేసు ఆర్కిటెక్చర్గా ఉన్న సంఘము. ఆ సంఘము ఎలా ఉంది? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అన్ని సంఘాలు కాదు, ఆ సంఘం మాత్రమే, అన్ని సంఘాలు కాదు. ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు భౌతిక శరీరముతో ఉన్నారు. ఆయన కాళ్ళతో నడిచి వెళ్ళారు, సువార్త ప్రకటన చేశారు. చేతులతో ఆయన పరిచర్య చేశారు. ఆయన నోటితో సువార్తని బోధించారు. కళ్ళతో చూశారు. ఆయన భౌతికంగా ఉన్నప్పుడు ఆయన కళ్ళు, ఆయన ముక్కు, ఆయన నోరు, ఆయన చెవులు, ఆయన చేతులు, ఆయన కాళ్ళు పనిచేసినాయి. ఆ శరీరంలో ఉన్న అవయవాలతో 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు భౌతికంగా పరిచర్య చేశారు, సేవ చేశారు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కన్నెవరు? సంఘమే. యేసుక్రీస్తు ప్రభు నోరెవరు? సంఘమే. యేసుక్రీస్తు ప్రభు చేతులెవరు? సంఘమే. యేసుక్రీస్తు ప్రభు కాళ్ళెవరు? సంఘమే. యేసుక్రీస్తు ప్రభు ముక్కెవరు? సంఘమే. శిరస్సు ఆయన హెడ్. అయితే ఈ అవయవాలన్నీ ఎక్కడ పెట్టాడు ఆయన? సంఘములోనే పెట్టాడు. యేసు కాళ్ళుగా ఉండాలి సంఘము, యేసు చేతులుగా ఉండాలి సంఘము, యేసుకి మౌతుగా ఉండాలి సంఘము. అందుకని సంఘాన్ని ఆధ్యాత్మిక శరీరం అన్నారు.
భౌతిక శరీరముతో ఏదైతే ప్రారంభించి కొనసాగించి ముగించి వెళ్ళిపోయాడో ఈ ఆధ్యాత్మిక శరీరమైన సంఘం ఇదే కొనసాగిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద విజన్ అండ్ మిషన్ ఆఫ్ ద చర్చ్. దేర్ ఈజ్ నో అదర్ విజన్, దేర్ ఈజ్ నో అదర్ మిషన్ ఫర్ ద చర్చ్ ఎక్సెప్ట్ ద విజన్ అండ్ మిషన్ ఆఫ్ క్రైస్ట్. ఇదంతా థియరీ. ఇప్పుడు ప్రాక్టికాలిటీ గురించి వద్దాం, అన్వయింపు. సరే, సంఘం అంటే ఏంటో అర్థమైంది, సంఘం యొక్క బాధ్యత అంటే ఏంటో అర్థమైంది. సత్యమునకు స్తంభమును ఆధారమనే ఉంది. ఇప్పుడు ఈ సంఘము చేయవలసిన పని ఏమిటి? చూడండి, తిమోతికు రాసిన 2వ పత్రిక, పౌలు గారు తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఇది అన్వయింపు, అప్లికేషన్ పార్ట్కి వస్తున్నాం. సంఘం అంటే ఏంటో థియరీ చెప్పాను. సంఘము దేనికి స్తంభము ఆధారముగా ఉందో ఆ సత్యము గురించి కొంత థియరీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సంఘానికి సంబంధించి అన్వయింపుకు వస్తున్నాం. సంఘం యొక్క నిర్వచనము తెలిసింది, సత్యము అంటే అర్థమేంటో తెలిసింది, సంఘం యొక్క బాధ్యత మనకు అర్థమైంది. ఇప్పుడు పౌలు యవనస్తుడైన తిమోతి గారికి చెప్తూ ఏమంటున్నాడంటే, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నువ్వు నా వలన విన్నావు ఏంటి? హితవాక్య ప్రమాణమును. హితవాక్య ప్రమాణం అంటే ఆరోగ్యకరమైన వాక్య సత్యమును నువ్వు నా వలన విన్నావు. యూ కేమ్ టు నో ద ట్రూత్ అబౌట్ గాడ్స్ వర్డ్ త్రూ మీ. యు ఫాలో దట్ స్టాండర్డ్ అంటున్నాడు యవనస్తుడైన సేవకుడుగా మారబోతున్న తిమోతికి. ఈ మాటని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పౌలు తిమోతికి హితవాక్యాన్ని చెప్పాడంటే సత్యము చెప్పాడు, రైట్ డాక్ట్రిన్ ఏంటో చెప్పాడు. సిద్ధాంతము అంటే భయపడద్దు మీరు. డాక్ట్రిన్ అంటే పదం ఏదో కొత్తది అనుకోవద్దు. డాక్ట్రిన్ ఈజ్ ఈక్వల్ టు సిద్ధాంతము, సిద్ధాంతము ఈజ్ ఈక్వల్ టు సత్యము, అంతే. ఇదేదో మర్మం కాదు ఇది. సిద్ధాంతాలు అంటారు. సిద్ధాంతాలు అంటే ఏంటి? సత్యమే సిద్ధాంతం. డాక్ట్రిన్ ఈజ్ ఈక్వల్ టు సిద్ధాంతము, సిద్ధాంతమే ఈజ్ ఈక్వల్ టు ట్రూత్, సత్యం. మనం ఆ సత్యం గురించే మాట్లాడుకుంటున్నాం. సిద్ధాంతం అంటే ఏదో కాదు, సత్యాన్ని సిద్ధాంతం అంటే. పౌలు తెలియజేస్తున్నాడు, నీవు నా వల్ల వినిన ఆ సత్యవాక్య ప్రమాణమును గైకొనుము. ఆ రోజున తిమోతికి చెప్పాడు పౌలు. ఈ రోజున ప్రపంచ క్రైస్తవత్వానికి ఈ మాట అన్వయిస్తుంది. సంఘము చేయవలసిన పని ఏమిటంటే హితవాక్య ప్రమాణమును గైకొనుట. అనగా సంఘము సత్యమును గైకొనే పరిస్థితుల్లో ఉండాలి. మనం చూసాము, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏ సంఘమైతే ఈ సత్యాన్ని ప్రపంచానికి బోధించాలో, ఏ సంఘమైతే ఈ సత్యాన్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఉండాలో, దేవుడు కాపాడుకోలేడా అంటే దేవుడు కాపాడుకోగలడు, కానీ నిన్ను నన్ను ఎందుకు పెట్టాడు భూమి మీద? ఆయన తరపున కాపాడడానికే పెట్టాడు. మనం చచ్చిపోతే ఆయన కాపాడుకుంటాడు, మనం బ్రతికే ఉన్నాం. We must do our job. We are co-workers of God. మనం దేవునితో జత పనివారమే. ఆయన ఒక్కడనే చేసుకోమని మనల్ని పెంచుకోలేదు, ఆయనతో కలిసి పని చేయమని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ మాట మర్చిపోవద్దు. కొంతమంది ఈ మాటని చాలా తప్పుడుగా చెప్తాడు. మనం చేయవలసిన పని లేదు, దేవుడే చేసుకుంటాడు. మరి దేవుడు ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు? నేను చంపేసి తీసుకెళ్ళిపోవచ్చు కదా, మరి నువ్వెందుకు స్వార్థ ప్రకటన చేస్తున్నావు? దేవుడు చేసుకోలేడండి. నిన్ను పెట్టింది ఎందుకంటే ఆయనతో సహదాసుడిగా ఉండడానికి. యూ మస్ట్ బి ఏ కో-వర్కర్ అలాంగ్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుకి సహదాసుడిగా, జత పనివాడిగా ఉండడానికి ఆయన మనల్ని పెట్టుకున్నాడు. ఆయన జత పని వల్ల ఆయనతో కలిసి పని చేస్తాం, ఒంటరిగా చేయము, ఆయనతో కలిసి పని చేస్తాం. సంఘము సత్యము ఎడల ఈ 3 లక్షణాలు కలిగి ఉండడానికి ప్రప్రథముగా సంఘము చేయవలసిన పని ఏంటంటే హితవాక్య ప్రమాణములను సంఘము గైకొనాలి.
అనగా సంఘము సత్యమును గైకొనే స్థితిలో ఉండాలి. ముందు బోధించకముందు, సత్యం గురించి కాపాడాలని ప్రయత్నం చేయకముందు, సత్యాన్ని లోకమంతా వ్యాపింప చేయకముందు సంఘం చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే ఈ సత్యాన్ని గైకొనే స్థితిలో ఉండాలి. సంఘం అంటే మళ్ళీ మనమే వస్తాం. సత్యం అంటే ఏంటి అని ప్రశ్నించుకున్నాం. పిలాతు కూడా అడిగాడు సత్యం అంటే ఏమిటని. యేసుక్రీస్తు ప్రభు ఏం సమాధానం చెప్పారు? ఏమీ చెప్పలేదు, మౌనంగా వెళ్ళిపోయారు. ఎందుకో చెప్పమంటారా? ఒక పిచ్చోడ నీ ముందున్న నేనే సత్యం అని చెప్పుకోవడానికి. సత్యం అంటే ఏంటి అన్నాడు పిలాతు. సత్యం అంటే అని యేసుక్రీస్తు ప్రభు ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇచ్చాడా? వివరణ ఇచ్చాడా? ఇవ్వలేదు, మౌనంగానే ఉండిపోయాడు. ఎందుకంటే పిలాతు ముందు నిలబడింది ఎవరు? సత్యం. పిలాతు ముందు ఎదురుగా సత్యాన్ని పెట్టుకొని సత్యం అంటే ఏంటి అని పిలాతు ప్రశ్నిస్తున్నాడు. అందుకని యేసు అటువంటి చౌకబారు ప్రశ్నలకి సమాధానము ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు సత్యం అంటే ఏమిటంటే యేసు బోధలన్నీ సత్యం, దేవుని వాక్యమే సత్యం. అందుకని కీర్తన 119 160 వచనము ఒకసారి చూడండి. కీర్తన 119 ఇది ఎజ్రా రాసిన కీర్తనగా చెబుతూ ఉంటారు. నీ వాక్య సారాంశము సత్యము, నీ వాక్య సారాంశము సత్యము. చూసారా చాలమ్మా, నీ వాక్య సారాంశము సత్యం. యేసు సత్యమై ఉన్నాడు, యేసే సత్యం, వాక్యము సత్యం. అంతేకాదు మనము జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే నీ వాక్య సారాంశము సత్యము. ఇప్పుడు సత్యం అంటే ఏమిటి? డాక్టర్ అంటే ఏమిటి? సిద్ధాంతం అంటే ఏమిటంటే వాక్య సారాంశమే సిద్ధాంతము, వాక్య సారాంశమే డాక్ట్రిను, వాక్య సారాంశమే సత్యం. ఒక వచనాన్ని పట్టుకొని సిద్ధాంతం చేస్తే అది తప్పు. ఎందుకంటే వాక్య సారాంశము చూడాలి. వాక్య సారాంశం అంటే అర్థం ఏమిటి? బైబిల్ గ్రంథంలో ఉన్నదంతా కలిపితే వాక్య సారాంశం. బైబిల్ గ్రంథంలో ఉన్నదంతా కలిపితే వాక్య సారాంశం. ఒక వచనాన్ని తీస్తే అది సారాంశం అవ్వదు. ఒక అధ్యాయాన్ని చూపిస్తే సారాంశం అవ్వదు. బైబిల్ గ్రంథంలో దరిదాపు 32,175 వచనాలు ఉన్నాయి. ఈ వచనాల సారాంశం సత్యం, అంతేగాని ఒక వచనం సత్యం కాదు. అందుకే నీ వాక్య సారాంశము సత్యము అని దేవుడు తెలియజేశాడు. అందుచేత ప్రియమైన స్నేహితులారా అర్థం చేసుకోండి, డాక్ట్రిన్ సిద్ధాంతం అంటే సత్యం. ఏంటి సత్యం అంటే వాక్య సారాంశము సత్యం. యెహోవా సాక్షులు యేసుక్రీస్తు ప్రభు మనిషి అని అంటారు, ఆయన దైవత్వాన్ని యెహోవా సాక్షులు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఒక వచనాన్ని పట్టుకుంటారు. ఏంటి? యేసు అన్నాడు కదా, నేనే మార్గం సత్యం జీవం అని అన్నాడు. అని ఏమన్నాడు? నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు అన్నాడు. అంటే తాను తగ్గించుకున్నట్టుగా అక్కడ మనం చూస్తాం. అట్లా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉంది. యేసుక్రీస్తు ప్రభు వాక్యం కాబట్టి ఆయన దేవుని దగ్గర ఉన్నాడు, కానీ దేవుడు మాత్రము కాదు అన్నట్టుగా ఒక వచనాన్ని తీసుకొని తప్పుడు సిద్ధాంతాలు వచ్చినాయి. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది నీ వాక్య సారాంశము సత్యం. సారాంశం సత్యం, ఒక వచనం కాదు. అందుచేత బైబిల్ గ్రంథం అంతా కూడా మనము సారాంశముగా తీసుకుంటే స్నేహితులారా ఇది సత్యం. పౌలు అంటున్నాడు తిమోతికి రాస్తూ, ఈ హితవాక్య ప్రమాణము నువ్వేం చేయాలి? గైకొనాలి. అంటే సంఘము దేనిని పాటించాలి? అప్లికేషన్కి వస్తున్నాము కదా, సంఘము దేనిని పాటించాలి, సంఘము దేనిని గైకొనాలంటే వాక్య సారాంశమును సంఘము గైకొనాలి. వాక్య సారాంశమును సంఘము గైకొనాలి. ఒక వచనం ఆధారం చేసుకొని సంఘము గైకొనడం కాదు, వాక్య సారాంశం అంతా చూడాలి, అది గైకొనాలి సంఘం. హితవాక్య ప్రమాణమును గైకొనటంటే వాక్య సారాంశమును తెలుసుకుని సంఘము దానిని అనుసరించాలి. అప్పుడే సంఘము, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంటుంది. ఏ సంఘము సత్యమునకు స్తంభము ఆధారంగా ఉంటుందంటే వాక్య సారాంశమును అర్థం చేసుకుని
వాక్య సారాంశపు ప్రమాణాలని పాటిస్తున్న సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ పదాలు వింటూ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమయ్యే రీతిలో ఆయనే బోధిస్తాడు. ఆ సంఘం, దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు దేవుని సంఘాలు ఎన్నున్నాయి, మనుషులు కట్టుకున్న మందిరాలు సంఘాలుగా పిలువబడుతున్నవి ఎన్నున్నాయో మనకు అర్థమవుతుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు సంఘము ఏం చేయాలి అనగా విశ్వాసులు ఏం చేయాలి అని మనం చూస్తాం. సంఘము అన్న చోట వెంటనే విశ్వాసులు అని మనం తీసుకుంటాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నువ్వు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. చాలు. ఇప్పుడు సంఘము చేయవలసిన పని లేక విశ్వాసులు చేయవలసిన పని, ఒక బోధకుడుగా నేను చేయవలసిన పని ఏం చేయాలంటే హితబోధన ఏం చేయాలి? బోధించాలి. హితబోధనే బోధించాలి. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ అని మనం చూస్తాం. లేక హితబోధ అంటే వాక్య సారాంశము అని తెలుసుకుంటాం. లేక హితబోధ అంటే సత్యము అని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక బోధకుడు ఏం బోధించాలి? సత్యమునే బోధించాలి. నా అనుభవాలు బోధించడానికి నేను లేను. నా అనుభవాలు వేరే, వాక్య సత్యము వేరే. ఇఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ కోయిన్సైడింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫర్గెట్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నా అనుభవాలు వాక్యానికి అనుకూలంగా ఉంటేనే, నా అనుభవాలు వాక్యానుసారంగా ఉంటేనే నా అనుభవాలు చెప్పాలి. నా అనుభవాలు వాక్యానుసారంగా లేకపోతే నీ అనుభవాలు తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేయి. నీ అనుభవాలు నాకొద్దు. నాకు కావలసింది వాక్య సారాంశం. వాక్య సారాంశం. ఈ రోజుల్లో క్రైస్తవత్వంలో అనుభవాలతో కొట్టుకెళ్ళిపోతున్నారు. అనుభవాలని వాక్యంగా చూపిస్తున్నారు. నెవర్. అనుభవాలు వాక్యానికి అనుకూలంగా ఉంటేనే అది సత్యమవుతుంది. అనుభవాలు వాక్యానికి అనుకూలంగా లేకపోతే ఆ అనుభవాలు వ్యక్తిగతమైనవి, అది అతనికి మాత్రమే సంబంధించినవి, అది సత్యము కాదు. అది సత్యము కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తిని దేవుడు దీవించాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, ప్రార్థన చేసుకున్నారు. దేవుడు ఆ వ్యక్తిని కలెక్టర్ చేశాడు. ఆ అనుభవాన్ని చెప్తూ మనకి సాక్ష్యం చెప్తారు. ఏమనంటే, మీరు ప్రార్థన చేసుకొని కలెక్టర్ అవుతారు. అది తప్పు. అది అతని అనుభవం. ఆ అనుభవం వాక్యంలో ఉందా? అలాగే అందరూ ప్రార్థన చేసుకుంటే కలెక్టర్లు అయిపోతారని బైబిల్లో ఉందా? అది వ్యక్తిగత అనుభవం. అది వాక్యాంతో సరి సమానంగా లేదు. అది నీ అనుభవం, నీకు సంబంధించింది, నాకు సంబంధించింది కదా. అది సాక్ష్యంగా అందరికీ చెప్పడానికి వీలు లేదు. నీ అనుభవం చెప్పొచ్చు. దేవుడు నీకు చేసిన మేలుని చెప్పుకో. కానీ దాన్ని అందరి మీద రుద్ది మీరు కూడా ఇలా చేసుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడంటే అది జరగని పని. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. సింహపు గుహలో నుంచి దానియేలును విడిపించాడు, కానీ టైటస్ చక్రవర్తి నుంచి పౌలుని విడిపించలేదు. అది దానియేలు అనుభవం, ఇక్కడ పౌలు అనుభవం. ఎక్కడ అనుభవం ఎక్కడదే. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో హేరోదు యాకోబుని చంపాడు, కానీ పేతురుని దేవుడు విడిపించాడు. ఎవరి అనుభవం వాళ్ళే. పేతురు గురించి సంఘం ఆసక్తితో ప్రార్థన చేసింది అని ఉంది, కానీ యాకోబు గురించి చేయలేదా? చేసింది, కానీ బైబిల్లో లేకపోవచ్చు. కానీ దేవుడు యాకోబు మరణించడం దేవుని చిత్తము, యాకోబు మరణించాడు. పేతురు బ్రతికుండడము దేవుని చిత్తము, పేతురుని విడిపించాడు. ఇప్పుడు ఎవరు అనుభవం కరెక్ట్? యాకోబు అనుభవం కరెక్టా? పేతురు అనుభవం కరెక్టా? ఎవరి అనుభవాలు వాళ్ళేవే. ఎవరి అనుభవాలు వాళ్ళవే. అందుకని ప్రియమైన ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, మనము హితబోధని బోధించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. సంఘం అంటే ఏంటో తెలుసుకున్నాం, సత్యం అంటే ఏంటో తెలుసుకున్నాం, సంఘానికి సత్యానికి మధ్య సంబంధం అంటే ఏంటో తెలుసుకున్నాం, సంఘం యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటో గుర్తించాము. కాబట్టి ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న, బోధకులుగా ఉన్న సంఘము ఏం చేయాలంటే హితబోధనే చెయ్యాలి. అనగా వాక్య సారాంశముగా ఉన్న సత్యాన్నే బోధించాలి. ఇది అన్వయింపు. ప్రజలు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ప్రజలు నొచ్చుకున్నా నొచ్చుకోకపోయినా, సంఘం ఖాళీ అయిపోయినా, వేల కొద్ది ప్రజలున్నా హితబోధనే బోధించాలి. హితబోధనే బోధించాలి. కొన్నిసార్లు మీటింగ్లకు వెళ్తే నాలంటూ రెండోసారి పిలవరు, అయినా సరే అదే చెప్తాం. ఎందుకంటే రెండోసారి పిలిపించుకోవడానికి కాదు దేవుడు నన్ను పిలిచింది, హితబోధ చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు.
ఐ am నాట్ హియర్ టు ప్లీజ్ పీపుల్, ఐ am హియర్ టు ప్రీచ్ వాట్ గాడ్ ఈస్ గివెన్. సంఘముగా, స్నేహితులారా, విశ్వాసులుగా మనం దేని కొరకున్నామంటే హితబోధని చేయడానికి. అదే తీతుకు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి కనుపరుచుకును. నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలెను. హితబోధను, సత్యమును బోధించాలి. సత్యం బోధించాలి, వాక్య సారాంశంను బోధించాలి. రెండవది అన్వయింపులో మొదటిది సత్యమునే మాట్లాడాలి. బోధకులుగా మేము సత్యమునే బోధించాలి. ప్రజలు దానిని అంగీకరించలేదా అనే ప్రశ్న కాదు. దేవుడు చెప్పమన్నాడు, సత్యమే బోధించాలి. రెండవది మనం చూస్తాం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. అప్లికేషన్లో 2వ భాగం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనము. నేను వచ్చి వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుము. మనకి కలిగి ఉన్నది ఏంటి? దేవుడు సంఘానికి ఇచ్చింది ఏంటి? ఆస్తులు ఇచ్చాడా? ఏమిచ్చాడు? సత్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? గాడ్ ఎంట్రస్టెడ్ ద ట్రూత్ టు ద చర్చ్. ఆస్తులు ఇవ్వలేదు, పేరు ప్రఖ్యాతులు ఇవ్వలేదు, భౌతిక సంబంధమైనది దాని గురించి మాట్లాడడం లేదు. నేను వచ్చే వరకు నీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. అంటే ఈ సత్యవాక్యం విషయంలో మనము అన్వయింపు చేసుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, దేవుని రాకడ పర్యంతము లేక మన మరణ పర్యంతము మనకి తెలిసిన సత్యాన్ని ఆ సత్యములోనే ఉండాలి. గట్టిగా పట్టుకోవడం అంటే ఆ సత్యములోనే కొనసాగాలి. మధ్యలో మారిపోకూడదు. ఎవరో బోధకుడు వచ్చాడు, ఆ బోధకునికి మంచి పాపులారిటీ ఉందని అతడు ఏదో చెబితే అది వాక్య సారాంశంగా లేకపోతే దాన్ని మనం అనుసరించడానికి వీలేదు. నీ వాక్య సారాంశము సత్యము. చివరి క్షణం వరకు మనకి కలిగి ఉన్న సత్యాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకో. అనగా సత్యములోనే నిలకడగా ఉండాలి. ఇది రెండవది. సత్యవాక్యముని బోధిస్తాం. రెండవది, సత్యవాక్యములోనే అంతము వరకు నిలకడగా ఉంటాం. మూడవది, యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది. మూడవది, సత్యవాక్యం విషయంలో మూడవది ఏం చేయాలి? పోరాడాలి అంటే వాళ్ళతో భౌతికంగా గొడవలు పెట్టుకోమని కాదు. పోరాడాలి అంటే వాక్య సత్యాన్ని ధైర్యంగా మనం ప్రజలకి చెబుతూ ఉంటాం. సత్యవాక్యము పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన ఈ సత్యము గురించి మనం ఏం చేయాలంట? పోరాడాలంట. మార్టిన్ లూథర్ పోరాడాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అగస్టిన్ పోరాడాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. క్రైస్తవ సంఘ చరిత్రలో గత 2000 సంవత్సరాల నుంచి సత్యము కొరకు పోరాడాడు. ఆస్తుల గురించి పోరాడలేదు వీళ్ళు, పేరు ప్రఖ్యాతుల గురించి పోరాడలేదు వీళ్ళు. సత్యము కొరకు పోరాడాడు, అన్నీ పోగొట్టుకున్నారు. మీకు తెలుసా, చార్లెస్ స్పర్జన్ అని ప్రసంగికులకే ప్రసంగికుడని పేరు పొందిన ఆయన 54-55 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. చాలా తక్కువ వయసులోనే చనిపోయాడు. ఎందుకంటే ఒక సంఘానికి కాపరిగా ఆయన పనిచేశారు దాదాపు 25 సంవత్సరాలు పైగా. ఆ సంఘము ఆయన చెబుతున్న వాక్య సత్యాన్ని అంగీకరించగా బయటకు గెంటేస్తే చార్లెస్ స్పర్జన్ లాంటి బోధకుడిని సంఘం ఏం చేసింది? బయటకు గెంటేసింది. ఆ గెంటేసినలో ఆయన తమ్ముడు కూడా ఉన్నాడు, సొంత తమ్ముడు, ఆ సంఘంలో పెద్ద. ఈ అవమానంతోనే త్వరగా చనిపోయాడంట చార్లెస్ స్పర్జన్ గారు. ఆయన గురించి చరిత్ర చెప్తుంది. కానీ పోరాటము చేశాడు.
పోరాటం చేశాడు. ప్రియమైన స్నేహితులారా, హితబోధను సత్యవాక్యముని బోధిస్తాం. రెండవది, సత్యవాక్యమును అంతం వరకు పట్టుకొని స్థిరంగా ఉంటాం. మూడవది, సత్యవాక్యం కొరకు మనం ఏం చేస్తాం? పోరాటము చేయాలి. నాకెందుకులే గొడవ, నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు. ఒక మాట మీకు చెప్తాను, యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసింది ఎందుకు చెప్పండి? ఆ రోజులో ఉన్న యూదా మత నాయకుల సాంప్రదాయాలను ఆయన ఏం చేశాడు? ఖండించేశాడు, కోసేశాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు వారి మత సాంప్రదాయాల్ని ఆయన వ్యతిరేకించాడు. కాబట్టి యేసుని వాళ్ళు సిలువకి అప్పగించారు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, అమ్మో ఈయన చాలా పరిశుద్ధంగా ఉన్నాడు, ఈయన సిలువ వేద్దాం అనుకున్నారా? కాదుగా. ఈయన 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టి ఇచ్చేస్తున్నాడు, అమ్మో ఇలా చేస్తూ ఉంటే అందరికీ ఆహారం ఉచితంగా పంచిపెట్టేస్తాడేమో అని సిలువ వేద్దాం అనుకున్నారా? కాదు కాదు. మత నాయకులకి యేసు మీద ఉన్న క్రోధం ఏమిటంటే ఆయన వారి సాంప్రదాయాల్ని, వారి కట్టుబాటుల్ని తీవ్రంగా వ్యతిరేకించి సత్యాన్ని బోధించాడు. He preached the truth, therefore they crucified him. స్నేహితులారా, ఇత వాక్యము కొరకు, సత్యం కొరకు మనం ఏం చేయాలి? పోరాడాలి. ఇది మూడవది. నాలుగవది మనం చూస్తే తీతు పత్రికలోనే 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఏంటండి? జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనివాడై ఉండవలెను. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. హితబోధ అంటే సత్యవాక్యమని చూస్తున్నాం. సత్యబోధన ఏం చేయాలి? జనులకు ఇవ్వాలి, హెచ్చరించాలి. ఎదురాడు వారి మాట ఖండించుటకు, శక్తి గల వాడుటకు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకొని వాడునే ఉండాలి. నాలుగవది, సత్యవాక్యమును మనం ఏం చేయాలి? చెబుతూ ప్రజల్ని హెచ్చరించాలి. ఇది సత్యమని చెప్తూ ప్రజల్ని ఏం చేయాలి? హెచ్చరించాలి. ఎదురాడే వారిని ఏం చేయాలి? వారిని ఖండిస్తూ ఉండడానికి శక్తి గల వారు ఉండటకు సత్యవాక్యం మనము కలిగి ఉండాలి. నోరు మూసుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు నోరు మూసుకొని లేడు, అపోస్తలుడైన పౌలు నోరు మూసుకొని లేదు, వారిని అనుసరించే వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉండరు. అది తప్పంటే తప్పే అంటారు, నాకెందుకులే అని తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. నేనే సత్యం కొరకు నిలబడకపోతే నన్ను రక్షించుకున్నది ఎందుకు? ఆయన జీసస్ క్రైస్ట్ సేవ్డ్ మీ అంటే పరలోకం తీసుకుని వెళ్ళిపోవడానికి. అలాగైతే రక్షించుకున్న వెంటనే చచ్చిపోతే మంచిది కదా, పరలోకం వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఇంతకాలం బ్రతికుండాలి? రక్షణ పొందిన వెంటనే పరలోకం వెళ్ళిపోవచ్చు కదా చచ్చిపోతే. మరి ఇంతకాలం ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలంటే సత్యవాక్యమును బోధించాలి, సత్యవాక్యమును ప్రకటన చేయాలి, సత్యవాక్యము కొరకు కాపాడుకోవడానికి యేసు తరపున ప్రతినిధులుగా ఉండాలి, సత్యవాక్యమును వ్యతిరేకించే వాళ్ళని హెచ్చరించాలి, సత్యవాక్యము కొరకు ఏదైనా చేయడానికి ఆయన ప్రతినిధులుగా మనం ఉన్నాం. వీఆర్ హిస్ అంబాసిడర్స్, వీఆర్ హిస్ రిప్రజెంటేటివ్స్. మనకు పని ఉంది. ఖాళీగా కూర్చోమని దేవుడు సంఘాన్ని, విశ్వాసాన్ని పెట్టలేదు. నాకెందుకు లేదు, దేవుడు చూసుకుంటాడంటే నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? నాకెందుకు లేదు అనుకుంటే చనిపో. వై షుడ్ యూ లివ్ యాజ్ ఎ క్రిస్టియన్ హియర్ వన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ టు డూ హియర్? నీకేం పని లేకపోతే నువ్వెందుకు బ్రతకాలి? చచ్చిపో. ఎందుకున్నామంటే చేతుల వాక్యం అంత స్పష్టంగా చెప్తుంది. మీరు చెయ్యండి, అలా చెయ్యు, ఇలా చెయ్యు అని వాక్యం ఎంతో స్పష్టంగా చేస్తే మనం చేయడం మానేసి దేవుడే చూసుకుంటారని అనడం తప్పుడు బోధ. ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించాలి, ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడుగా ఉండాలి. వాక్య సత్యమును బోధించాలి, వాక్య సత్యమును గట్టిగా అంతం వరకు పట్టుకోవాలి, వాక్య సత్యము కొరకు పోరాడాలి, వాక్య సత్యమును హెచ్చరించాలి, వాక్య సత్యమును ఇతరులకు చెప్పి హెచ్చరించాలి, పోరాడేవారిని ఖండించాలి. సామెతలు 23:23 చూడండి
ఒక మాట మనం చూస్తాం, అక్కడ కూడా జ్ఞాని అయిన సొలొమోను ఒక అద్భుతమైన మాటను రాస్తూ ఉన్నాడు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. దానిని కొని ఉంచుకొనుము. చూసారా, సత్యవాక్యమును అమ్మివేయద్దు, దాన్ని కొని ఉంచుకో. 5వ పాయింట్ అప్లికేషన్ ఏమిటంటే స్నేహితులారా, సత్యం కొరకే నిలబడాలి. దయచేసి అమ్మొద్దు, డబ్బుల కోసం అమ్మొద్దు. ఈ రోజున బోధకులందరూ సత్యాన్ని నమ్మేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ టీవీ ప్రసంగికులు చేసేది అంత పనేదే. వాళ్ళ మాట ఎత్తను, అయితే చెబుతున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. సత్యం చాలామందికి తెలుసు, కానీ సత్యం బోధిస్తే డబ్బులు రావని సత్యాన్ని ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. కానీ దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా వ్రాయిస్తున్నాడు, సత్యమును అమ్మకు. పైపచ్చి ఏం చేయాలంటే దాన్ని కొనుక్కొని ఉంచుకొనుము, అనగా సత్యమును తెలుసుకున్నటకు మూల్యాన్ని చెల్లించు. పే ఏ ప్రైజ్ టు నో ద ట్రూత్. సత్యమును తెలుసుకోవడానికి పే సమ్ ప్రైజ్. అంటే ప్రైజ్ అంటే రేటు పెట్టి కొనుక్కోమని కాదు, అంటే సత్యమును తెలుసుకోవడానికి ఎంత శ్రమైనా పొందాలి, సత్యమును తెలుసుకోవడానికి ఎంత త్యాగమైనా చెయ్యాలి, సత్యమును తెలుసుకోవడానికి ఎక్కడైనా రాజీ పడకుండా ఉండాలి. చూసారా, వాక్య సత్యమును మనము ఎరిగితే కొంతమందికి మనము శత్రువులం అయిపోతాం, అయినా పర్వాలేదు. వాక్య సత్యమును ఎరిగి బోధిస్తే డబ్బులు రావు, పిలిచినోడు పిలవడు, అయినా పర్వాలేదు. సత్యమునే మనం చెప్పాలి, సత్యమునే మనము కలిగి ఉండాలి. వాక్య సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. వాక్య సత్యము గురించి దేవుడు ఎన్ని ఆలోచనలు గ్రంథములో ఉంచాడో చూడండి. హితబోధను సత్యమును చెప్పాలి, సత్యమును అంతం వరకు పట్టుకోవాలి, సత్యము కొరకు పోరాడాలి, సత్యాన్ని ప్రజలకు చెప్పి హెచ్చరించాలి, వ్యతిరేకించే వాళ్ళని ఖండించాలి, సత్యాన్ని అమ్మివేయకూడదు, సత్యము కొరకు త్యాగమైనా చేయాలి. చివరిది, ఇంతకుముందు మనం చూసినట్టుగానే సత్య ప్రమాణమును మనము గైకొనాలి. సత్య ప్రమాణమును ఏం చేయాలి? గైకొనాలి. మొత్తం ఎన్ని అంశాలు వచ్చినాయి? దరిదాపు 6 లేక 7 అంశాలు వస్తాయి. సంఘం అంటే ఏంటో తెలుసు, సత్యము సత్యానికి మూలం ఎవరో తెలుసు, సంఘానికి సత్యానికి సంబంధం ఏంటో తెలుసు, సంఘము యొక్క విజన్ మిషన్ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు ఈ సంఘము, ఈ సత్యము, వాక్య సారాంశము సత్యం అన్నాము కదా, ఈ సత్యము కొరకు ఏం చేయాలో దేవుడు 6 లేక 7 విషయాలు తెలియజేశాడు. వీటిని ఒకసారి తెలియజేస్తూ ముగింపులో ఒక మాట చెప్తాను, అది ఎలా చేయగలమో. సత్యవాక్యాన్ని బోధించాలి, సత్యవాక్యాన్ని ప్రమాణంగా గైకొనాలి, సత్యవాక్యాన్ని అంతం వరకు పట్టుకోవాలి, సత్యవాక్యము కొరకు పోరాడాలి, సత్యవాక్యాన్ని ప్రజలకు చెప్పి హెచ్చరించాలి, ఎదురాడి వాడిని ఖండించాలి, సత్యవాక్యమును అమ్మకూడదు, సత్యవాక్యము కొరకు మనం వెలైన మూల్యమైన త్యాగమైన చెల్లించాలి. అయితే ఎలా? ఇదంత సులువా? చాలా కష్టం. సత్యం కొరకు మనం నిలబడితే, సత్యాన్ని బోధిస్తే చాలామందికి దూరం అయిపోతాం. బోధకులుగా మాలాంటి వాళ్ళని చాలామంది పిలవరు. మరి ఎలాగూ? దేవుడు చెప్పాడు, దాని కొరకు నిలకడగా ఉండాలి. ఎంతవరకు నిలకడగా ఉండాలి? ఎంతవరకు పట్టుకోమన్నాడు? అంతవరకు నిలకడగా ఉండమన్నాడు. ఎలా అంటే, ఇది దేనితో సాధ్యమంటే ఆ తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. ఇది ఎలా సాధ్యం? నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. హౌ టు ప్రీచ్ ద ట్రూత్, హౌ టు డిఫెండ్ ద ట్రూత్, how to fight for the truth, how to preserve the truth, how to propagate the truth, how to be established in the truth, how not to sell the truth, how has to sacrifice to gain the truth, how it is possible? Only through the Holy Spirit God. ఇది పరిశుద్ధాత్మ దేవుని వల్లనే
సాధ్యం, నా వలన సాధ్యపడదు. సత్యములో నిలకడగా ఉండలేను నా శక్తి మీద, పరిశుద్ధాత్ముడు శక్తి ఇస్తేనే కానీ. సత్యం కొరకు నేను పోరాడలేను, ఆ పరిశుద్ధాత్ముడు ధైర్యం ఇవ్వకపోతే. సత్యములో నేను అంతం వరకు నిలకడగా ఉండలేను, పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయకపోతే. సత్యాన్ని హెచ్చరించలేను, అసత్యాన్ని ఖండించలేను, ఆయన శక్తి ఇవ్వకపోతే. సత్యాన్ని అమ్మకుండా ఉండలేను, ఆయన శక్తి ఇవ్వకపోతే. సత్యం కొరకు త్యాగం చేయలేను, ఆయన శక్తి ఇవ్వకపోతే. సత్య ప్రమాణంలో నేను కొనసాగలేను, ఆయన శక్తి ఇవ్వకపోతే. ఇది మానవులుగా, వ్యక్తిగతంగా, మన భౌతిక శక్తితో అసాధ్యము. కానీ పరిశుద్ధాత్ముని శక్తితో ఇది సాధ్యము, ఇది సాధ్యం. అందుకని ప్రియమైన స్నేహితులారా, ఎఫెసీ 5:18 మనం చూస్తాం, ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముని స్వాధీనములో ఉండుడి అన్నమాట. లివ్ అండర్ ది అథారిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్ముని స్వాధీనములో జీవించుటే ఆత్మపూర్ణులుగా బ్రతుకుట అన్నదానికి అర్థం. పరిశుద్ధాత్ముని స్వాధీనములో నేను జీవించకపోతే సత్య ప్రమాణాన్ని గైకొనలేను, సత్య ప్రమాణాన్ని బోధించలేను, సత్య ప్రమాణాల కొరకు నిలకడగా ఉండలేను, సత్య ప్రమాణాల కొరకు పోరాడలేను, సత్య ప్రమాణాలను వ్యతిరేకించే వాడిని నేను హెచ్చరించలేను, సత్య ప్రమాణాలను అనుభవేయకుండా ఉండలేను. ఇది ఎవరి ద్వారా సాధ్యమంటే పరిశుద్ధాత్ముని స్వాధీనములో ఉంటేనే సాధ్యం. అడుగుదాం ప్రభుని, నీ ఆత్మ స్వాధీనములో నన్ను ఉంచుకోండి. తద్వారా ఏ సత్యమైతే సంఘానికి ఎంట్రస్ట్ చేసావో, ఏ సత్యానికైతే స్తంభముగా ఆధారంగా సంఘాన్ని ఉంచేవో, అంటే నన్ను ఉంచేవో ప్రభా, ఆ సత్యానికి ఒక స్తంభముగా, ఆ సత్యానికి ఒక ఆధారంగా నన్ను ఈ లోకంలో జీవింపచేయి. అయితే దానికి కావలసిన పరిశుద్ధాత్ముని శక్తి నువ్వే అనుగ్రహించు అని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఆ సత్యం కొరకు రోషంగా మనం జీవించగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడ మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. సంఘము అనే ఒక వ్యవస్థని, ఏకైక వ్యవస్థని స్థాపించిన దేవుడివి క్రొత్త నిబంధన కాలంలో. ఈ సంఘానికి సత్యాన్ని ఇచ్చి ఆ సత్యానికి స్తంభముగా, ఆధారముగా మీరు ఉండమన్నారు. సంఘము అనగా నేనే, మేమే, ఒక గుంపుగా మేమే. మమ్మల్ని రక్షించుకున్నావు. మీ ద్వారా మేము పొందిన ఆ సత్యానికి స్తంభముగా ఉండడానికి, ఆ సత్యానికి ఆధారముగా ఉండడానికి, ఆ సత్యాన్ని లోకానికి ప్రకటించడానికి, ఆ సత్యాన్ని నీతో కలిసి భద్రపరచడానికి, ఆ సత్యాన్ని లోకములో వ్యాపింప చేయడానికి మీరు ఆ సత్యాన్ని మాకిచ్చారు. రాజులకు ఇవ్వలేదు, జ్ఞానులకు ఇవ్వలేదు, ఐశ్వర్యవంతులకు ఇవ్వలేదు. మా పాపముల్ని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని రక్షించుకొని ఆ సత్యాన్ని మా చేతిలో పెట్టారు. దీనిని అమ్మేమని కాదు, దీన్ని కాపాడమని, దీని కొరకు బ్రతకమని, దీనిని బోధించమని, దీని కొరకు నిలకడగా ఉండమని, దీని కొరకు హెచ్చరిక చేయాలని మీరు పడితే ప్రభువా, మీరు అప్పగించిన బాధ్యతని సరిగ్గా నిర్వర్తించడం లేదేమో, మమ్మల్ని క్షమించండి. మీరు అప్పగించిన ఈ సత్యం బోధిస్తూ, దీన్ని కాపాడుతూ, దీనిని వ్యాపింపచేస్తూ, దీని కొరకు ఏదైనా చేయడానికి, చివరికి ప్రాణమైనా అర్పించడానికి మా వల్ల కాదు. నీ ఆత్మను నడిపింపు, నీ ఆత్మ స్వాధీనములో నన్నును మమ్మల్ని ఉంచుకో. ఈ నీ మాటలు ప్రభువా, నీ వాక్య సారాంశము సత్యము అని మేము గుర్తెరిగాం. అదే సిద్ధాంతం అని చూసాం, అదే డాక్ట్రిన్ అని చూసాం. దానిని నీ బిడ్డలు అవగాహన చేసుకునేటట్టుగా మీ ఆత్మశక్తితో మీ బిడ్డలు నింపి నడిపించుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం సన్నిధి మనకి, లోకంలో సమస్త పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది.